ఈ చిన్న ప్రార్థనని స్వీకరిస్తావు కదమ్మా? నిరాకరించినా అది నీ ఇష్టమేనమ్మా. ఈ రామకృష్ణ పండితుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అదృశ్య శక్తితో మాటలు. ఇది మంచిది కాదు. గురువుగారు, ఒకవేళ ఇదే నిజమైతే అప్పుడు పండిత రామకృష్ణ ఈ శక్తులను ఖచ్చితంగా మీకు విరుద్ధంగా ఉపయోగిస్తాడు. సరే కుమారా, కానీ ఆ తర్వాత నేను తప్పకుండా వెళ్ళిపోతాను. మళ్ళీ నన్ను ఆపకూడదు. అలాగేనమ్మా, తప్పకుండా తప్పకుండా. రామ్మా. రామ్మా, రా. ఈ పండిత రామకృష్ణ పిచ్చివాడైపోయాడా? ఇతను ఎవరిని తనతో రమ్మని పిలుస్తున్నాడు? రామ్మా, రా. గురువుగారు, పండిత రామకృష్ణుల వారి శారీరక భాష చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే భక్త సుధామ స్వయంగా భగవానుడు శ్రీకృష్ణుడిని తన నివాస స్థలానికి రమ్మని ఆహ్వానిస్తున్నట్టుగా ఉంది. రామ్మా. ఈ రామకృష్ణ పండితుడు ఖచ్చితంగా ఏదో రహస్య పన్నాగమే పన్నుతున్నట్టున్నాడు. మనం మహారాజుల వారికి దీని గురించి సూచనలు అందించాలి. పదండి. ఆగండి గురువుగారు, ఆధారం లేకుండా మహారాజు మీ మాటల్ని వింటారా? అసలు మీరు పండిత రామకృష్ణకు వ్యతిరేకంగా ఏం చెప్తారు? ముందు పండిత రామకృష్ణకు వ్యతిరేకంగా ఆధారాన్ని సేకరించండి. రామా, అది నిజమే. మనం ఇతన్ని వెంబడించి తీరాల్సిందే. ఏదో ఉంది, అది ఏంటో మనకు అర్థం కావడం లేదు. ఇతను అసలు ఎక్కడికి వెళ్తున్నాడో అది తెలుసుకోవాలి. అప్పుడే కదా ఈ రామకృష్ణ పండితుడు ఏం చేస్తున్నాడో మన ముందు బయట పడుతుంది. తర్వాత మనం మహారాజుల వారికి విషయం చెప్పొచ్చు. రామా, రా. రామా, విచ్చి. ధనిమని. ఏంటి గురుగారు? పదండి. ఓం శ్రీ మాత్రే నమః. 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 అత్తయ్య, ఓం శ్రీ. మళ్ళీ కుడికన్ను అదురుతోంది. అపశకరం ఆగడం లేదు. రామ పేరుతో దీపాన్ని వెలిగించు. అలాగే అత్తయ్య. మేము ఈ దీపాన్ని మీ సమక్షంలో ఆయన పేరిట వెలిగిస్తున్నాం. ఈ దీపం వెలుగుతున్నంత వరకు నా స్వామి ఎక్కడున్నా సురక్షితంగా ఉన్నట్టే. ఆయన వచ్చేంత వరకు ఈ దీపాన్ని ఇలా వెలిగేలా చూసే బాధ్యత నీదేనమ్మా. నా దేవుణ్ణి రక్షించు. పరిగెత్తించి పరిగెత్తించి చంపేస్తున్నాడు. ఒక్క నిమిషం ఆగమ్మా, నేను నీకోసం ఆసనం ఏర్పాటు చేస్తాను. ఆసనం పైన కూర్చోమ్మా. నువ్వు చేతులు కడుక్కోవడానికి ఆచమనం కోసం నీళ్లు తీసుకొని వస్తాను. నువ్వేం చేస్తున్నావు? నాకైతే అసలేం అర్థం కావట్లేదు రామా.
అన్ని వంటకాలు స్వయంగా శారదే వండిందమ్మా. ఈ పాయసం, పప్పు, అన్నం, కూర అన్నీ. భోజనం ఆరంభించమ్మా. ఈ భోజనం నాకెంతో ఇష్టమైనది రామా. ప్రజలు కూడా ఇటువంటి పౌష్టికమైన అలాగే సాత్వికమైన భోజనమే చెయ్యాలి. సరిగ్గా చెప్పావమ్మా. భోజనం చెయ్యమ్మా. తప్పకుండా. ఇతను ఏం మాట్లాడుతున్నాడు? పాయసం బాగుందా అమ్మా? బాగుంది. మరి పప్పు బాగుందా అమ్మా? నచ్చిందా? చెప్పాను కదా, ఈ భోజనం మొత్తం నాకెంతగానో నచ్చింది రామా. ఇప్పుడు నాకు పూర్తిగా నమ్మకం కలిగింది. ఈ రామకృష్ణ పండితుడు ఖచ్చితంగా ఏదో సాధన చేస్తున్నాడు. ఏదో అనుష్ఠానం. దాని ద్వారానే ఇలా ఏదో శక్తిని తన వశం చేసుకుంటున్నాడు. భగవంతుడా, ఈ శక్తిని పొందిన తర్వాత రామకృష్ణ పండితుడు ఏమైనా చేయగలడు. ఇంకా చెప్పాలంటే మహారాజుని అంతం చేసి తనే స్వయంగా మహారాజు కాగలడు. రామా, ఇదంతా ఏంటి? ఎందుకు నువ్వేమీ చెప్పడం లేదు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? శారదకి చెప్పు, తను చాలా రుచిగా భోజనం వండుతుంది అని. అలాగే అమ్మా. ఏంటి చూస్తున్నావు రామా? నా భోజనం సమాప్తమైపోయింది. నేను చేయి కడుక్కోవాలి కదా. అలాగే అమ్మా. అయ్యో, ఇందులో అసలు నీళ్ళే లేవే. నేను ముందే గమనించి ఉండాల్సిందమ్మా. నేను ఇప్పుడే బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొస్తానమ్మా. సరేనా? నువ్వు మాత్రం నాకు ఇప్పుడు ఒక మాట ఇచ్చి తీరాల్సిందే అమ్మా. ఏం మాట రామా? నేను బావి నుంచి నీళ్లు తీసుకొచ్చేంత వరకు నువ్వు కదలకూడదు, నగరం వదిలి వెళ్ళిపోకూడదు. నేను ఎక్కడికే వెళ్ళను. నిజంగానే కదమ్మా? మాటిస్తున్నావు కదా? నేను మాట ఇస్తున్నాను రామా. నువ్వు తిరిగి వచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. ఏం మాట్లాడుతున్నాడు అసలు? ఏమీ అర్థం కావడం లేదు నాకు. సరే, నేను ఇప్పుడే వెళ్ళొస్తాను. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు ఈ బావి దగ్గరికి ఏం చేయడానికి వచ్చాడు? బావి మీదికి ఎక్కాడు. అసలు తను ఏం చేస్తున్నాడు? తన ప్రాణాలు తీసుకుంటున్నాడా? విజయనగరంలో నా నివాస కాలము ఇక సమాప్తమైపోయింది. నేను విజయనగరం వదిలి వెళ్ళిపోతున్నాను. రామా, జరగాల్సిందాన్ని ఎవరూ మార్చలేరు. ఇప్పుడు కాలం ప్రకారం నేను ఇక్కడి నుంచి వెళ్ళి తీరాల్సిందే. నువ్వు ఒక్కడివి మాత్రమే ఆ అమ్మవారిని ఆపగలవు. సామదాన దండోభేదాల్ని ప్రయోగించు, ఏమైనా చెయ్యి, కానీ అమ్మవారిని మాత్రం ఆపు. రామా, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? అమ్మవారిని ఆపడం కోసం ప్రాణాలు తీసుకుంటావా ఏంటి? నా గురించి ఆలోచించు. నేనప్పుడే మృత్యువుని పొందాలనుకోవడం లేదు. దయచేసి ఆగు రామా. ప్రాణాలు తీసుకోవడం పాపం. ఇది చాలా అవసరం బంధు. వద్దు రామా, దయచేసి పిచ్చి పని చెయ్యకు. ఇలా చెయ్యొద్దు రామా. నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించమ్మా. శారదా, గుండప్ప, నన్ను క్షమించండి. అందరూ నన్ను క్షమించాలి. వద్దు రామా, వద్దు. దయచేసి ఇలా చెయ్యకు. వద్దు రామా. ఓం శ్రీ మాత్రే నమః.
నాకు ఒక మాట ఇవ్వాలమ్మా. బావి నుండి నేను నీళ్లు తీసుకొచ్చేంత వరకు నువ్వు కదలకూడదు, విజయనగరం నుంచి వెళ్ళిపోకూడదు. దీపం వాలిపోయింది, దీపం వాలిపోయింది. తానైతే ప్రాణత్యాగం చేశాడు. కానీ గురుగారు నాకేమనిపిస్తుందంటే మనం అక్కడికి వెళ్ళి పండిత రామకృష్ణులు వారి ప్రాణాలని కాపాడాలి. పదండి. మూర్ఖులారా, ఒకవేళ మనం అక్కడికి వెళ్తే రామకృష్ణ పండితుణ్ణి మనమే బావిలోకి తోసేసామని అందరూ అనుకుంటారు. విజయనగరం మొత్తానికి నాకు రామకృష్ణ పండితుడికి మధ్య ఉన్న విభేదాల గురించి అందరికీ తెలుసు. మనల్ని ఇక్కడ ఎవరూ చూడకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిదిరా మూర్ఖులారా. పదండి. పదండి పదండి. ఇదేంటి ఇలా జరిగింది? దీపం ఎలా ఆరిపోయింది? అంతా మంచి జరుగుతుంది కదా. నాన్న కదా ఇంటి వెలుగు అమ్మా. ఆయన వల్లే ఈ ఇల్లు ఉజ్వలిస్తుంది, ఈ ఇల్లు నడుస్తుంది. మా నాన్నకి ఏమైనా అయితే అప్పుడు మనందరి పరిస్థితి ఏమవుతుందమ్మా? అలాగా, అందుకనే నువ్వు నా దగ్గర మాట తీసుకున్నావా? నువ్వు నీళ్లు తీసుకొచ్చేంత వరకు నేను విజయనగరం వదిలి వెళ్ళకూడదని, నువ్వు రాకుండా ఉండడం కోసం నువ్వు నీ ప్రాణాలను త్యాగం చేశావా? కేవలం నన్ను ఆపడం కోసం నువ్వు నీ జీవితాన్ని అంతం చేసుకున్నావా? మంచిది, ఇప్పుడు నువ్వు నన్ను మాటకు కట్టుబడేలా చేశావు రామా. ఇక నేను ఈ నగరాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేను. ఏంటి ఏమంటున్నారు మీరు? పండిత రామకృష్ణ, లామా వచ్చేతాడు, లామా వచ్చేతాడు. ఏమైంది? నా ఉద్దేశం ప్రకారం ఇది రామకృష్ణ పండితుడి యొక్క కొత్త పన్నాగమై ఉంటుంది. అతను ఎంత సులభంగా చావడానికి వీల్లేదు. గుర్తుందా, అతనికి ఊపిరి బాగా బిగపట్టడం వచ్చు కదా. గురువుగారు కొన్ని క్షణాల వరకు ఊపిరిని బిగపట్టడం సాధ్యమవుతుంది. కానీ మీకు ఇది గుర్తుందో లేదు, నిన్న పండిత రామకృష్ణుడు మనందరి కళ్ళ ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య. పైగా ఇప్పుడు ఈ విషయం విజయనగర సామ్రాజ్యం మొత్తం తెలిసిపోయింది. అలాగే అందరూ నెమ్మదిగా గుడి దగ్గరికి వెళ్ళడం కూడా జరుగుతోంది. సరే, వెళ్ళనివ్వండి. నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికి వెళ్ళాను, అంతే. మూర్ఖులారా, మనం అక్కడికి వెళ్తే ఖచ్చితంగా దొరికిపోతాం. స్వామి, మీరు ఇది విన్నారా? పండిత్ రామకృష్ణ శవం లభించింది. మీరు పదండి, గుడికి వెళదాం. అవునన్నగారు, మీరు పదండి. నేను వదిన గారితో కలిసి వెళ్తాను. మీరు వెళ్ళండి. చూసారా, దీనిని అంటారు చెల్లెలి ప్రేమ అని. నన్ను ఎక్కువగా కష్టపెట్టకుండా వరుణమాలను తీసుకుని వెళ్ళిపోయింది. మంచి పని చేసింది. మీరేమైనా చెప్పండి గురువు గారు, కానీ మీరు కూడా గుడికి వెళ్ళి తీరాల్సిందే. ఎందుకు వెళ్ళాల్సిందే? ఆలోచించండి గురువు గారు, ఒకవేళ మీరు వెళ్ళలేదంటే అప్పుడు అందరికీ మీ మీదే అనుమానం కలుగుతుంది. పండిత రామకృష్ణ విషయంలో మీరే ఏదో చేశారనుకుంటారు. మనం ముగ్గురం కూడా వెళ్లాల్సిందే, అక్కడ బాధను వ్యక్తపరచాల్సిందే. నిజమే, పదండి. ఈ రామకృష్ణ పండితుడు తను చనిపోయిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. పదండి. మహారాజా,
ఉదయం కొంతమంది ఆడవాళ్ళు గుడికి వెళ్తూ బావిలో నీళ్లు తీసుకోవడానికి వచ్చినప్పుడు అందరూ పండిత రామకృష్ణ శవం నీళ్లలో తేలుతూ ఉండడం చూశారు. ఉన్నట్టుండి పండిత రామకృష్ణ గారికి ఏమైందో తెలీదు. నిన్న ఉదయం గుడికి ఎంతో కంగారుగా వచ్చారు. ఇక ఇవాళ ఇలా పండిత రామకృష్ణ ముఖాన్ని మీరు చూస్తారా మహారాజా? మేమెలా చూస్తాము వీరి మృత ముఖాన్ని? మా మిత్రులు కదా, మా ప్రియమైన మిత్రులుగా ఉండేవారు, ప్రత్యేకమైన సలహాదారులు కూడా. మేము చూడలేము పండితులు గారు, మాకంత ధైర్యం లేదు, మేమంత సాహసం చేయలేము. ఒకవేళ మీరు గనక మా విజయనగరంలో ఉండకపోతే మేము మిమ్మల్ని ఇంతగా సన్మానించకుండా ఉండుంటే ఈ పాటికి మీ శిరస్సుని ఖండించుండేవాళ్లము. మీరు ఎన్నో తప్పులు చేశారు, కానీ ఈసారైతే మీరు అన్ని హద్దుల్ని దాటేశారు. పండిత రామకృష్ణ, వీరిని తీసుకెళ్ళండి ఈ భవనం నుంచి బయటికి. తప్పంతా మాదే. అనవసరంగా మేము చిన్న విషయానికి అందరి సమక్షంలో పండిత రామకృష్ణను అవమానించాము. మేము వారిని అవమానించకుండా ఉండుంటే ఇవాళ ఇలా ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. మహారాజా, మనం పండిత రామకృష్ణను అర్థం చేసుకోలేకపోయాం, కానీ ఇందులో మీ తప్పేమీ లేదు మహారాజా. అవును మహారాజా, మిమ్మల్ని మీరు సంభాళించుకోండి. ఇది వికటమైన పరిస్థితి అని నాకు కూడా తెలుసు, కానీ ఇందులో మీ తప్పు ఏమాత్రం లేదు. మీరు ధైర్యంగా ఉండాల్సిందే. లేదు, మీరు వెళ్ళడానికి వీల్లేదు. అమ్మవారిని వెతకడానికి వెళ్ళి మీరు మీ ప్రాణాలు త్యజించారు. మీరు ఆత్మహత్య చేసుకున్నారంటే అది నేను నమ్మలేను. మా అందరినీ అనాథలు చేసి మీరు ఎలా వెళ్ళిపోతారు? నా గురించి, అత్తయ్య గురించి, కనీసం మీ పుత్రుడి గురించి అయినా ఆలోచించాల్సింది కదా. ఒక్క మాటైనా చెప్పుండాల్సింది. అంత పెద్ద సమస్య ఏమొచ్చింది? నేను పరిష్కరించేవాడిని కదా. మీ ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు. కానీ మీరు మీ సమస్యల గురించి నాకు చెప్పేంత అర్హత నాకు ఉందని ఎప్పుడు అనుకోలేదు. నేను ఇది నమ్మలేను. మీరు ఆత్మహత్య చేసుకున్నారంటే అస్సలు నమ్మలేను. అత్తయ్య, అత్తయ్య, మీరేమి మాట్లాడలేరని నాకు తెలుసు. ఎందుకంటే నేను మీ మాటని కదా. కానీ నేను ఎవరి బాధను పంచుకోవాలత్తయ్య? నా బాధన లేక మీ బాధన? ఎందుకంటే నేను నా భర్తని కోల్పోయాను, మీరు మీ కుమారుడిని. అత్తయ్య, అత్తయ్య, మీ పుత్రుడిని కోల్పోయారు. అత్తయ్య.